హలో అండి. ఇవాళ మనము ప్రెగ్నెన్సీలో చికెన్ అనేది తినొచ్చా లేదా డిస్కస్ చేద్దాం. సో, చికెన్ అనేది వన్ ఆఫ్ ద కామన్‌లీ ఈటెన్ ఫుడ్ అనమాట. సో, అది ప్రెగ్నెన్సీలో ఎంతవరకి సేఫ్? అసలు తినొచ్చా లేదా? తింటే ఎంత క్వాంటిటీ తినాలి? అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అని తెలుసుకోవాలని చాలామందికుంటుంది. సో, బేసిక్‌గా చికెన్ అనేది ఈజీగా అవైలబుల్‌గా ఉండే ఒక నాన్ వెజ్ ఐటెమ్ అనమాట. సో, చికెన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా వరకి సేఫే ఉంటుంది. సో, చికెన్ వల్ల చాలా వరకి మనకి ప్రోటీన్ కంటెంట్, ఐరన్ కంటెంట్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం గానీ, బేబీ గ్రోత్‌కి ఆహ్, యూజ్ అవ్వడం గానీ ఉంటుందనమాట. అండ్ దీంతో పాటు ఏందంటే బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌కి, బి12 వైటమిన్ అనేది రావడానికి అండ్ ఈ బి12 వల్ల బేబీ నర్వస్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌కి కూడా యూజ్ అవుతుంది. అట్లాగే బేబీ గ్రోత్ అంటే బేబీ మసిల్ గానీ, మసిల్ టిష్యూస్ ఇవన్నీ గ్రోత్‌కి కూడా మనకు చికెన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటెమ్. అండ్ ఇదేంటంటే లిమిట్‌లో తిన్నంత వరకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలామందికేంటంటే లైక్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ కాన్‌స్టిపేషన్ ఉంటది కాబట్టి చికెన్ అనేది ఎక్కువగా తినడం వల్ల ఇంకా అది అగ్రవేట్ అయ్యే ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో, చికెన్ అనేది లిమిటెడ్ క్వాంటిటీలో వీక్లీ వన్స్ లాగా తీసుకుంటే నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చికెన్ అనేది ప్రాపర్‌లీ కుక్డ్ అండ్ హాట్‌గా సర్వ్ చేసుకొని తింటే బావుంటుంది. బట్ యూజువల్‌గా బయట రెస్టారెంట్స్‌లో ఏంటంటే మనకి ప్రాపర్‌లీ కుక్డ్ ఉండదు. ఇంకొకటేంటంటే చాలా స్టోర్డ్ ఫుడ్ వాడతారు. లైక్ ఎప్పటిదో లైక్ ఫ్రోజెన్‌గా పెట్టి దాన్ని మళ్ళీ తీసి వండడం వల్ల చాలా వరకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ కంటామినేషన్ అండ్ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఫ్రెష్‌గా మనకి చికెన్ తీసుకొని అది ప్రాపర్‌గా కుక్ చేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. అండ్ దీనివల్ల మోర్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, చికెన్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఫుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అన్ని ట్రైమిస్టర్స్‌లో లైక్ లిమిటెడ్ క్వాంటిటీలో వీక్లీ వన్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ చికెన్ అనేది ఈజీలీ డైజెస్టబుల్ కంపేర్డ్ టు రెడ్ మీట్ అనమాట. సో, చాలా వరకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది గాబట్టి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటెమ్‌లా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటి అంటే, చికెన్ అనేది బాయిల్డ్ ఆర్ పాన్ ఫ్రైడ్ అయితే బెటర్ ఉంటుంది. డీప్ ఫ్రైడ్, స్పైసీ ఉండడం వల్ల హార్ట్ బర్న్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, స్పైసీ అండ్ డీప్ ఫ్రైడ్‌గా అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ.